హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేసుకుందామండి. అది కూడా పార్ట్ 4. ఓకే, ఇంకా పార్ట్ 1, 2, 3 అనేవి కంప్లీట్ అయ్యాయి. ఎవరైనా చూడకపోతే అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి జస్ట్ ప్రాక్టీస్ కోసమేనండి. ఓకేనా? ఇంకా ఇవే ఎగ్జామ్స్కి వస్తాయని కాదు. సో ఇప్పుడు ట్రెండ్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఇక్కడే ప్రాక్టీస్ చేస్తే మనకు రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలం అనమాట. అందుకని చెప్పి మనం క్వశ్చన్స్ అన్నీ స్టేట్మెంట్ ఫామ్లో ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అండి, ఇవాళ క్లాస్లో మనము 6th ఎడిషన్లో ఉన్నటువంటి కంటెంట్ని కూడా చదువుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారనమాట. సో ఈ ఒక్క దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో దానిని మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో నేను ఆన్సర్స్ అంటే బిట్స్కి ఆన్సర్స్ ఏమీ చెప్పట్లేదండి. మీరు ఆ క్వశ్చన్స్కి చదివి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో చూద్దాం. నేను ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి కలెక్ట్ చేశానండి. సో ఆ క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో నేను జస్ట్ క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తాను, మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎవరిని జాతీయ గీతం పాడాలని ఒత్తిడి చేయరాదు, ఎందుకంటే స్టేట్మెంట్ ఏ, ఈ చర్య వాక్ స్వాతంత్రానికి మరియు భావ ప్రకటన హక్కుకి భంగం కలిగిస్తుంది. ఓకే, స్టేట్మెంట్ బి, ఈ చర్య మనస్సాక్షికి అనుగుణంగా మొదలుకొనే మరియు ఆచరించుటకు మరియు మత ప్రచార హక్కుకి భంగం చేకూరుస్తుంది. స్టేట్మెంట్ సి, జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ పాడాలని ఒత్తిడి చేసే నిబంధన ఏమీ లేదు. సో ఆప్షన్స్ ఏమిచ్చారు? ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఇక్కడ ఏబిసి అని కరెక్ట్ చేసుకోండి, ఇక్కడ నేను రాంగ్గా రాశాను. ఇక్కడ 1 ఉన్న చోట ఏ, 2 ఉన్న చోట బి అని కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఆప్షన్ 2 బి అండ్ సి, ఆప్షన్ 3 ఏ బి సి సరైనవి, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇది 1919 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, డబుల్-జీఓ పార్టీ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఓకే, స్టేట్మెంట్ ఏ, ఒకే నేరానికి ఏ వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువసార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు. ఓకే, స్టేట్మెంట్ బి, అదే నేరానికి రాజ్యాంగం రెట్టింపు శిక్షను నిషేధిస్తుంది. స్టేట్మెంట్ సి, డబుల్-జీఓ పార్టీకి వ్యతిరేకంగా పాక్షిక రక్షణే ప్రాథమిక హక్కు. ఓకే, పై వాక్యాలలో సరైన వాటిని లేదా సరైనది గుర్తించండి. ఓకే, సో ఆప్షన్ 1 ఏమి ఇచ్చారు? ఏ అండ్ బి. సో ఇక్కడ ఏ బి అండ్ కరెక్ట్ చేసుకోండి, అండ్ బి అండ్ సి, అండ్ ఏ అండ్ సి, అండ్ 4th ఆప్షన్ 1, 2, 3. ఓకే, సో ఇలా కరెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ అండి, క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏలో ఏం చెప్తున్నారు? భారత రాజ్యాంగం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించలేదు. ఓకే, స్టేట్మెంట్ బి, భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం భారతదేశంలో ఇప్పటి వరకు 6 నోటిఫైడ్ భాషా మైనారిటీ సంఘాలు ఉన్నాయి. స్టేట్మెంట్ సి, మైనారిటీ విద్యా సంస్థలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం రిజర్వేషన్ విధానం పరిధిలోకి రావు. ఓకే, పై స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఓకే, ఏమిచ్చారు? ఆప్షన్ 1 ఏ బి, ఆప్షన్ 2 ఏ సి, ఆప్షన్ 3 బి సి, ఆప్షన్ 4 ఏ బి సి. ఓకే, నెక్స్ట్. ఓకే, ట్రై చేయండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మాండమస్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించుము. స్టేట్మెంట్ ఏ, భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ని జారీ చేయవచ్చు.
ఓకే. స్టేట్మెంట్ బి, చట్టపరమైన విధి ప్రజా స్వభావం కలిగి ఉంటే తప్ప మాండమస్ రిట్ జారీ చేయబడదు మరియు రిట్ యొక్క దరఖాస్తుదారునికి చట్టపరమైనటువంటి హక్కు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అండి, స్టేట్మెంట్ సి, రాష్ట్రపతికి లేదా గవర్నర్కు వ్యతిరేకంగా మాండమస్ రిట్ జారీ చేయబడదు. ఓకేనా. సో పై స్టేట్మెంట్లో ఏది సరైనదో గుర్తించండి. ఓకేనా. సో మీకు ఇక్కడ అర్థం కాకపోతే మీరు మాండమస్ అనే టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ చదివిన తర్వాత అయినా ఈ బిట్ని ట్రై చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో అలా చదివైనా ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. ఓకేనా. సో ఏంటండి, ఆప్షన్ 1 ఏ కామా బి, ఆప్షన్ 2 బి కామా సి, ఆప్షన్ 3 ఏ కామా సి, ఆప్షన్ 4 సి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం అనే నిర్వచనంలో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సో నేను లాస్ట్ వీడియోలో రాజ్యం యొక్క డెఫినేషన్ ఆర్టికల్ 13 అని చెప్పానండి. సో సారీ ఫర్ దట్. సో బై మిస్టేక్గా అలా అయిపోయింది. ఓకేనా. సో రాజ్యం యొక్క డెఫినేషన్ ఆర్టికల్ 12లో ఉందన్నమాట. ఓకేనా. సో ఆ డెఫినేషన్లో ఉన్నటువంటి సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. సో స్టేట్మెంట్ ఏ ఏమిచ్చారు, భారత ప్రభుత్వం మరియు పార్లమెంట్ అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ బి, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసనసభ. స్టేట్మెంట్ సి, భారతదేశ భూభాగంలో లేదా భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక లేదా ఇతర సంస్థలు. ఓకే. స్టేట్మెంట్ డి, ఐక్యరాజ్య సమితి. ఓకేనా. సో దీనికి ఈజీగానే ఆన్సర్ చేస్తారనుకుంటున్నా. ఓకే. స్టేట్మెంట్ 1 ఏంటి, ఆప్షన్ 1 ఏ కామా బి కామా డి. ఆప్షన్ 2 ఏ కామా బి, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి. సో వీటిలో సరైనది ఏంటో గుర్తించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైనదేదో గుర్తించండి. సో ఈ టాపిక్ అనేది మనం ఇప్పుడు ముందు చెప్పుకుంటామండి. ఓకే. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఇస్తాను. ఓకే. స్టేట్మెంట్ ఏ ఏం చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానాన్ని నిర్ణయించడంలో కేంద్రానికి పాత్ర లేదు. ఓకే. స్టేట్మెంట్ బి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఈడబ్ల్యూస్ కోసం 10% కోటాను అమలు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సో ఈ రెండు స్టేట్మెంట్లు ఏమడుగుతున్నారు, సరైనది ఏంటో అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఏమిచ్చారు, ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ కామా బి. ఆప్షన్ 4 ఏ కాదు బి కాదు. ఓకే. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దామండి తర్వాత. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక్కసారి మీరు చదివేసి నాకు ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఓకేనా. సో ఇది ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనకు ఆర్టికల్స్ అన్ని ఏ ఆర్టికల్స్ దేనికి సంబంధించింది అని గుర్తున్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే చేయగలం అనమాట. ఓకే. సో ఒక్కసారి మీరు చదివి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసుకున్నవేనండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు కనుక ఆన్సర్ చేస్తే, సో ఇక్కడ 7 క్వశ్చన్స్ అలా ఉన్నాయండి. సో అవుట్ ఆఫ్ 5 వచ్చినా కూడా మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ అవుతున్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇంకా మనం డిస్కస్ చేసుకుందామండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అనేవి నేను పేజ్ నెంబర్ చెప్తానమాట. అక్కడ పేజ్ నెంబర్లో మీరు ఈ పాయింట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. పేజ్ నెంబర్ అంటే లక్ష్మీకాంత్ గారి బుక్ మీ దగ్గర ఉందా, ఒకవేళ ఉంటే కనుక ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి నేను చెప్పేటువంటి పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకేనా. పేజ్ నెంబర్ 7.7 తీయండి ఒకసారి. ఆ 7.7లో మనకి ఇక్కడ పక్కనే 7.6లో 2 ఉంది కదండి, కొన్ని కారణాలపై వివక్షత చూపడంపై నిషేధం అని చెప్పి. అలా పక్క పేజ్లో టర్న్ చేస్తే 7.7లో మనకి ఏ కమ బిసి పాయింట్స్ ఉన్నాయి కదా, అందులో డి పాయింట్గా ఈ పాయింట్ని యాడ్ చేసుకోవాలండి. ఏంటి ఇది అంటే,
ఈడబ్ల్యూఎస్కి అనమాట. అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి పౌరుల పురోగతి కోసం ఏదైనా ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రానికి అధికారం ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, అంటే అది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్సెప్ట్ ఎందులో మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఓకే, ఈ ప్రవేశాలకు 10% వరకు సీట్లు కేటాయించవచ్చు అనమాట. ఇది రాష్ట్రానికి అధికారం అనేది ఉంటుంది. అయితే ఈ రిజర్వేషన్ ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్స్కి అడిషనల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఏవైతే ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయో వాటికి అడిషనల్గా 10% రిజర్వేషన్ అనేది అడిషనల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రయోజనం కోసము ఏంటి, ఆర్థికంగా అంటే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వాళ్ళని స్టేట్ టైం టు టైమ్ దేనిని బేస్ చేసుకొని అంటే ఆర్థిక ప్రతికూలత మరియు ఇతర అంటే ఆదాయం కానీ, ఆర్థిక ప్రతికూలత కానీ మరియు అదర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని రాష్ట్రం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి ఇక్కడ చెప్పేది. ఓకే, ఈ పాయింట్ మీరు ఎక్కడ యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా, పాయింట్ డి కింద ఈ పాయింట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో కావాలంటే నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అలా మీకు పీడిఎఫ్ అనేది ఇస్తానండి. ఓకే, రాసుకోవడం ఇబ్బంది అయితే మీకు. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ అండి, సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా సేమ్ పేజ్లోనేదేనండి. 7.7లోనే మనకి క్రీమీ లేయర్ గురించి చెప్తారు కదా. క్రీమీ లేయర్లో 7th పాయింట్ ఉంది చూడండి. ఆ 7th పాయింట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 4.5 lakhs లేదా ఇంతకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారు లేదా పరిమితికి మించిన ధనం ఉన్నవారు అని చెప్తారండి. ఓకే, అయితే ఇది 1993లో క్రీమీ లేయర్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ వార్షిక ఆదాయ పరిమితి 1 lakh వరకు ఉండేది. ఎప్పుడంటే 2013లో కాదండి, 2008లో 4.5 lakhs చేశారు. తర్వాత 2013లో 6 lakhs చేస్తే ఇప్పుడు మనకి 2017లో 8 lakhs చేశారనమాట. మీరు ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటి అంటే 2017లో 8 lakhs చేశారని చెప్పి రాసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకేనా? క్రీమీ లేయర్కి సంబంధించింది. సో ఈ లిమిట్ దాటితే వాళ్ళు క్రీమీ లేయర్ అంటే ఇదొక లిమిట్ అనమాట. ఓకే, సో ఏంటండి నెక్స్ట్? ఓకేనా, ఇది నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఏంటండి, రిజర్వేషన్స్ ఫర్ ఈడబ్ల్యూస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారు. ఓకేనా? సో ఏంటండి, ఇప్పుడు ఇది 103 అనమాట. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం యాడ్ చేయబడిందనమాట. ఈ యాడ్ చేయబడిన దాంట్లో మనకి ఆర్టికల్ 15లోను 16లోను 2 కొత్త ఆర్టికల్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆర్థికంగా బలహీనంగా ఉన్న పౌరులకు అనుకూలంగా 10% నియామకాలు కాదండి, ఇక్కడ ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాలకు సంబంధించి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వాలని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఓబీసీ కింద బెనిఫిట్స్ని తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ కింద రారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈడబ్ల్యూఎస్గా గుర్తించాలంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలండి. అవేంటో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, పర్సన్స్ హూస్ ఫ్యామిలీ హ్యాస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఆర్ టు బీ ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద రిజర్వేషన్. సో ఒక పర్సన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆదాయ లిమిట్ ఎంత ఉండాలి, 8 lakhs ఉండాలన్నమాట. 8 lakhs ఉంటే వాళ్ళని ఈడబ్ల్యూఎస్గా గుర్తిస్తారు. ఓకే, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అనే దాంట్లో కలుపుతారనమాట. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్లో మనకి హెడ్స్ ఉంటాయన్నమాట. శాలరీ హెడ్స్ అని, పీజీబీబీ అని, తర్వాత సాలరీస్ అని, హౌస్ రెంట్ అని, అలా హెడ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ అంతా కూడా ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అనే హెడ్లో కలుపుతారనమాట. ఓకే,
నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అండి, ద పర్సన్స్ హూ ఫ్యామిలీ ఓన్ ఆర్ పర్సెస్ ఎనీ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్. సో ఇక్కడ ఏం చెప్తారు అంటే ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి లేదా వాళ్ళ ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీకి క్రింది అసెట్స్ అంటే ఆస్తులు ఉంటే వారిని ఈడబ్ల్యూఎస్గా గుర్తించడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్ అనేది 8 lakhs బిలో ఉన్నా కూడా, అంటే ఈ అసెట్ కలిగి ఉండి వాళ్ళ ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళని ఈడబ్ల్యూఎస్గా గుర్తించరు. ఓకే, ఏంటి ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నా వినండి. ఈ క్రింద మనకి కొన్ని ఆస్తులు చెప్పారనమాట. ఈ ఆస్తి ఉండి, ఓకే, వీటిలో ఏదో ఒక ఆస్తి ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా తక్కువ వచ్చినా కూడా వాళ్ళని ఈడబ్ల్యూఎస్గా గుర్తించరు. ఓకేనా, క్లియర్? ఓకే, ఫస్ట్ ఏంటో చూద్దామా. సో 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ 5 ఎకరాల వ్యవసాయ భూమి అనేది ఉండకూడదన్నమాట. ఓకే, 5 ఎకరాల కన్నా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి. తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet అండ్ అబోవ్. ఓకేనా, నెక్స్ట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ 100 square యాడ్స్ ఎక్కడ, అది నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో. ఓకే, నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో 100 చదరపు గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది ఉండకూడదన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 200 square యాడ్స్ అండ్ అబోవ్ ఇన్ అదర్ ఏరియాస్ అదర్ దాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఓకే, నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో కాకుండా 200 చదరపు గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది ఇతర ప్రాంతాల్లో ఉంటే కూడా, అది అలాంటి ఆస్తి ఉంటే కూడా ఈ ఈడబ్ల్యూఎస్గా గుర్తించరు. ఓకేనా, సో ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి స్టేట్మెంట్ టైప్లో అడిగినప్పుడు క్వశ్చన్స్ ఇవి అడగొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ సో థర్డ్ కండిషన్ ఏంటి, ద ప్రాపర్టీ హెల్డ్ బై ఏ ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ సిటీస్ వుడ్ బి క్లబ్డ్ వైల్ అప్లయింగ్ ద ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ హోల్డింగ్ టెస్ట్ డిటర్మైన్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టేటస్ని ఒక వ్యక్తికి ఈడబ్ల్యూఎస్ స్టేటస్ నిర్ణయించేటప్పుడు అతనికి డిఫరెంట్ ప్లేసెస్లో కానీ సిటీస్లో కానీ ప్రాపర్టీస్ కనుక ఉంటే అవన్నీ కూడా క్లబ్ చేస్తారనమాట. అవన్నీ క్లబ్ చేసిన తర్వాతనే ఈ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్యామిలీ ఫర్ దిస్ పర్పస్ వుడ్ ఇంక్లూడ్. సో ఇక్కడ ఫ్యామిలీ అంటున్నాం కదా, ఫ్యామిలీలో ఎవరెవరు వస్తారో ఇక్కడ డెఫినేషన్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ అంటే ఇక్కడ అతని పేరెంట్స్, అతని సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళు అంటాం కదా, తోడబుట్టిన వాళ్ళు కూడా 18 years లోపు ఉన్నవాళ్ళు. అండ్ హీజ్ స్పౌజ్ అంటే భార్య. ఓకే, అండ్ చిల్డ్రన్ బిలో 18 years. సో ఇక్కడ ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి డెఫినేషన్ అండ్ అతనికి ఇంక్లూడ్ అయ్యే పర్సన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇదేనండి మనకి లక్ష్మీకాంత్ 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ అనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయ్యండి, చూద్దాం. పీపుల్ హోల్డింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్ ఏ సర్టెన్ లిమిట్ అండ్ వ్యాకెంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, సో ఇది సారీ అండి, ఇది దానికి సంబంధించింది కాదు. నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ నోట్ చేసుకోండి 2017లో 8 lakhs అని చెప్పి. సో ఇదే పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ 2017లో ఇది ఇచ్చారు. ఓకేనా, సో ఇదండి ఇవాల్టి క్లాస్ అనేది. మనకి నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ చాప్టర్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మొత్తం చాప్టర్ అంతా డిస్కస్ చేయండి అని అడుగుతున్నారు. లేదండి, మనం ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ కొత్త కంటెంట్ అనేది మనము ఏదైతే మిస్ అయిందో 4th ఎడిషన్లో ఆ కంటెంట్ని యాడ్ చేసుకుంటూ వాటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా మనం క్లాసెస్ చేసుకుంటే ఇంకా చాలా టైం అనేది టేకెన్ అవుతుందన్నమాట.
అందుకని చెప్పి క్లాస్ అనేది చేయలేదండి. సో మీరు చదవండి, మీకు మీరు ఓన్గా చదవండి. సో అర్థం కాకపోతే ఇంకా 2-3 టైమ్స్ అనేది చదవండి, ఓకేనా? సో చదివిన తర్వాతనే మన బిట్స్ అనేది చేయండి, ఓకేనా? సో అప్పుడు మన బిట్స్ అనేది ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుందన్నమాట, ఓకేనా? సో ఇవాల్టి క్లాస్ ఇదండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.